అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చి సౌక్ జుమ్మా. దానికి ఆపోజిట్లో 12వ గేట్ నెంబర్ దాటుకొని రోడ్ దాటుకొని వస్తే ఆపోజిట్లో ఏరియా అయితే కనిపిస్తుంది. ఈ ఏరియా మొత్తం ఈ విధంగా పక్షులు, పావురాలు, కోళ్ళు మొత్తం అయితే అమ్ముతూ ఉంటారు. ఈ ఏరియా మొత్తం చాలామందికి తెలియదు, సౌక్ జుమ్మా వరకే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. 12వ నెంబర్ గేట్ నుంచి బయటకు వచ్చి రోడ్ దాటుకొని వస్తే ఇదే కనిపిస్తుంది మార్కెట్. చూడండి, అన్నీ తక్కువ రేటుకి అయితే అమ్ముతారు. ఇవి వచ్చి అంగళ్ళు అనమాట. వాటికి సంబంధించిన బోన్లు, మేత మొత్తం అనమాట. ఎవరన్నా ఈసారి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని చూసుకోండి. ఒకతూరే చాలా బాగుంటుంది. రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చి రీసెంట్గా వాన పడింది నిన్న మొన్న, అందువల్ల నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట. మీరు కొనుక్కునే పావురాలు ఇవన్నీ వచ్చి కొనుక్కున్న తర్వాత మీకు బోన్లు కావాలంటే ఇది ఆపోజిట్లో పక్షులు ఆపోజిట్లో అయితే ఉన్నాయి కదా, ఆపోజిట్లో అయితే షాపులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి బోన్లు, వాటికి మేత మొత్తం అయితే ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట ఈ షాపులలో. చూడండి, ఇంతకుముందు ఏమైందంటే వీడియో తీస్తా అంటే వాడు వచ్చి దగ్గరికి వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడిగినాడు. లేదు నార్మల్గా తెచ్చాను అన్నాడు. వీడియో తీద్దని చెప్పినాడు. ఒక పిల్లోడు అయితే ఉన్నాడు. వాడికి ఒకటే మాట చెప్పినా, మా పాప ఇక్కడ ఉన్నాడు అనేసరికి వాడు వచ్చి ఓకే ఓకే అన్నాడు. దెబ్బకు భయపడినాడు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళే. కోయటోళ్ళు అయితే బండ్లు వేసుకొచ్చి తీసుకొని పోతారనమాట మొత్తము. చూడండి, ఈ విధంగా బండ్లలో తెచ్చి కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు కోయటోళ్ళు కూడా ఎక్కువ. మొత్తం అదే చూడండి, కుందేళ్ళు, చిన్న చిన్న పక్షులు, కౌజులు, తెల్ల పావురాలు, రకరకాలవి ఉన్నాయి. అయితే కుందేళ్ళు చూడండి, నీళ్ళు అయితే తాగుతున్నాయి ఎండకే. చిలకలు, రకరకాలు ఇండియాలో దొరికే ప్రతి ఒక్క పక్షి అయితే ఉన్నది. రకరకాల పక్షులు చూడండి మొత్తం అయితే ఉన్నాయి. ఇవి వచ్చి పావురాలు అనమాట. ఇవి వచ్చి టర్కీ కోడి అనమాట. దీని పేరు వచ్చి థాయిలాండ్ అనమాట. థాయిలాండ్. ఇది వచ్చి ఇండియా కోడి. ఇది ఇండియా కోడి నెమలు అనమాట. ఇది వచ్చి అడుగు పావురాలు. ఇది వచ్చి ఇండియా కోడి, మన ఎర్రనెమ్మలి. కోడిగుడ్లు వచ్చి 2 కాటల నుంచి 5 దినార్లు అంట. ఎర్రనెమ్మలి, మన ఇండియా కోడి. చూడండి, నాటుకోళ్ళు మాదిరిగా ఉన్నాయి మొత్తం. మన ఇండియాలో రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి. చూడండి, తోకలేవు వీటికి, తోకలేని కోళ్ళు. పావురాలు అనమాట, అడుగు పావురాలు. బాతులు చూడండి, రకరకాల పావురాలు అయితే ఉన్నాయి. పావురాలు చూడండి. ఇవేంటంటే కోయేటోళ్ళు గద్దలు ఎక్కువ పెంచుతారనమాట. వాటికైతే మేత అయితే వేస్తారు. పెంచుకునేది. కుందేలు చూడండి, పాపం ఎండకే. కుందేళ్ళు ఏమంటే ఎండకు ఉండలేవు. బాతులు. ఈ కోళ్ళు చూడండి, కొత్త రకం కోళ్ళు అయితే ఉన్నాయి. చాలా రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి. పావురాలు గుడ్లు చూడండి, పావురాలు గుడ్లు అనమాట. ఇవి వచ్చి కోళ్ళు అనమాట, నాటుకోళ్ళు. బాతు పిల్లలు చూడండి. ఇవి వచ్చి తెల్ల పావురాలు. ఇవి వచ్చి మన ఇండియాలో బాయిలర్ కోళ్ళు ఉంటాయి కదా, లింగాపురం బాయిలరు, ఆ కోళ్ళు అనమాట. చూడండి, వీళ్ళు మొత్తం అమ్మేవాళ్ళు అనమాట. కోళ్ళు చూడండి, కుందేలు చూడండి, రకరకాల కుందేళ్ళు అయితే ఉన్నాయి. చూడండి, కుందేలు మేత అయితే తిన్నాయి ఎండకు. చూడండి, రకరకాల పుంజులు, కోడి గుడ్లు కూడా అమ్ముతున్నారు. బాతులు అనమాట. బాతులు, కోళ్ళు, తోకలేని కోళ్ళు.
కుందేలు పిల్లలు చూడండి, కుందేలు పిల్లలు ఎండకైతే చూడండి బోన్లు అయితే వేస్తున్నారు. కుందేలు పిల్లలు ఈ పావురాలు అనమాట. కోవిట్లో ఈ పావురాలు వచ్చి కోవిట్ వాళ్ళు కొనుక్కొని పోయి గద్దలకు మేత అయితే వేస్తారు. పెంచుకునే వాళ్ళు పెంచుకుంటారు. కుందేలు పక్షులు చూడండి, చిన్న చిన్న పక్షులు. కుందేలు రకరకాల పక్షులు అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. మొత్తం పక్షులే, బాతులు, కోళ్ళు చూడండి, రంగుల చిలకలు, పావురాలు, నిప్పుకోళ్ళు తెల్లయ్యే కోళ్ళు చూడండి. కుందేళ్ళు, కొర్రు పిల్లలు చూడండి, మేక పిల్ల ఎంత పెద్దగా, 45 దినార్లట, 45 దినార్లు. పక్షులు ఇంకా మేకపిల్ల, కోవిడ్ మేకపిల్ల ఎడారిలో ఉండేటి. ఇంకా పావురాలు, గడ్డి అన్నమాట. కోళ్ళు, Ano to, pwede tagla ano